దేశవ్యాప్తంగా మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అందరికీ తెలిసిందే. ఈ 5 రాష్ట్రాల్లో ప్రధానంగా పశ్చిమ బెంగాల్లో దీదీ కోటలు బద్దలు కొట్టి బీజేపీ అక్కడ మరి అధిష్టానాన్ని పీఠాన్ని దక్కించుకోవడం అందరినీ చాలా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అసలు ఆపరేషన్ పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఎట్లా ఇంప్లిమెంట్ చేసింది, ఎటువంటి వ్యూహాలని రచించింది, ఎట్లా అక్కడ దీదీ కోటలు బద్దలు కొట్టి మరి అక్కడ అధికారాన్ని చేజిక్కించుకున్నది ఒక ప్రశ్న. సో రైట్ నో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హైకోర్టు అడ్వకేటు, అదేవిధంగా బీజేపీ ఫౌండర్ మెంబర్ గోపాల్ శర్మ గారు ప్రస్తుతం మనతో పాటు. ఆయన పశ్చిమ బెంగాల్ వెళ్ళారు, అక్కడ అన్ని గమనించారు, అక్కడ ప్రజల నాడి తెలిసినటువంటి వ్యక్తి. సో ఆయనతో మాట్లాడే డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ప్రధానంగా సార్, మీరు పశ్చిమ బెంగాల్ వెళ్ళారు, పశ్చిమ బెంగాల్ మీద తమిళనాడు మీద ఈ 2 స్టేట్ల మీదే చర్చ జరుగుతున్నది 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వస్తాయి. సో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఆమె దీదీ యొక్క కోటలు బద్దలు కొట్టడం మీద ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. అసలు బీజేపీ ఏం వ్యూహాలు రచించింది, అక్కడ మీరు ఏం గమనించారు? నమస్కారం. ముందుగా నేను యాక్చువల్గా నాకు ఒక 2-3 పర్సనల్ ఫ్రెండ్స్ ఉన్నారు బీజేపీలో. మొట్టమొదటిగా దిలీప్ ఘోష్ గారు అని ఖరగ్పూర్ ఇంతకుముందు ఎంపీగా చేశారు. అంతకుముందు ఆయన బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా చేశారు, ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు, అంతకుముందు నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా కూడా చేశారు. హీఈస్ మై పర్సనల్ ఫ్రెండ్. ఆయనకు ఫోన్ చేశాను. నామినేషన్ రోజు కూడా వెళ్ళాను నేను. 4th ఏప్రిల్ రోజు నామినేషన్ రోజే దాదాపు 20,000 మంది వచ్చారు ఆయనకి. అయితే 5-6 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కలిపి ఆ రోజు నామినేషన్ వేయటం జరిగింది. డే 1లో ఉన్నాను, లాస్ట్ డే కూడా వెళ్ళాను నేను రేపు ఎన్నికలు అయిపోతాయనగా కూడా వెళ్ళాను. మధ్యలో ఒక 3 రోజులు ముఖ్యంగా వెస్ట్ మిడ్నాపూర్, తర్వాత జార్గ్రామ్, తర్వాత ఖరగ్పూర్. జార్గ్రామ్ అంటే ఇప్పుడు ఆయన లక్ష్మీకాంత్ సాహా అని నా క్లోజ్ ఫ్రెండ్, ప్లస్ దిలీప్ ఘోష్ గారేమో ఖరగ్పూర్ ఎమ్మెల్యే. జార్గ్రామ్లో లాస్ట్ టైం ఎంపీ మన నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఆ రోజు జాల్ముడి అని తిన్నారు చూడండి, ఆ కాన్స్టిట్యున్సీయే లక్ష్మీకాంత్ సాహా గెలిచాడు అక్కడ కూడా నేను ప్రచారం ఎందుకు వెళ్ళానంటే, ముఖ్యంగా జార్గ్రామ్లో ఖరగ్పూర్లో తెలుగు వాళ్ళు ఒక 25,000 మంది ఉంటారు అక్కడ. ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు, 60s నుంచి తెలుగు వాళ్ళు పోయి అక్కడ బస చేస్తున్నారు. ఉద్యోగాలు అనుకోండి, వ్యాపారాలు అనుకోండి. మనకు 2-3 తెలుగు కౌన్సిలర్స్ ఉన్నారు ఇక్కడ ఖరగ్పూర్లో, ఇంకా జార్గ్రామ్లో. ఆ విధంగా పరిచయాలు ఉన్నాయని చెప్పి నేను వెళ్ళటం జరిగింది. కానీ ఒక్కసారి కలకత్తా పోయిన తర్వాత అక్కడ దిగితే చాలా భయంకరమైన పరిస్థితులు. ఈవెన్ నేను తెలుగు వాళ్ళతో మాట్లాడినా, అక్కడ లోకల్ బెంగాలీస్తో మాట్లాడినా, తర్వాత రిటైర్డ్ బ్యాంక్ చీఫ్ ఆఫీసర్స్ కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు. దేవశీష్ ముఖర్జీ అని, అజయ్ భట్టాచార్య అని, వాళ్ళంతా లోకల్స్. వాళ్ళు బీజేపీయే 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా. వాళ్ళని భయపడి మేము ఓట్లే వేయలేదు సార్ 15 ఏళ్ళ కిందగా చెప్తున్నారు. ఎందుకు వేయట్లేదంటే, అసలు బీజేపీ సింపథైజర్ అని చెప్తేనే వీళ్ళు వచ్చి కొట్టేది. ఇదే ప్రాక్టీసు, ఇదే మోడస్ ఆపరండి గతంలో సిపిఎం వాళ్ళు కూడా చేశారు. 35 ఏళ్ళు జ్యోతి బస్సు కానీ ఆ తర్వాత వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా కేవలం భయభ్రాంతులకు గురి చేసి, అరాచకాలు సృష్టించి, రేపులు మర్డర్లు చేసి 15 ఏళ్ళు గెలిచింది. చిన్న ఉదాహరణ చెప్తా. సందేశ్ కలి అని అక్కడ ఒక బంగ్లాదేశ్ నుంచి వచ్చి బతకడానికి వచ్చినోడు అక్కడ విధాయక్ అంటే ఎమ్మెల్యే గెలిచాడు. గెలిస్తే 52 వీక్స్ అండి, యూ డోంట్ బిలీవ్, 52 వారాలు, 52 మంది అమ్మాయిలు. వారంకి ఒక అమ్మాయి కావాలా. ఆడు కారులో వారంకోసారి వస్తాడు సందేశ్ ఖలీకి, వచ్చి అక్కడ ఆగి ఒక ఇంటి ముందర పెళ్ళయిందంటే ఆ పెళ్ళైన అమ్మాయి ఆడెత్తుకొని పోవాలా. ఇంత ఘోరమైన పరిస్థితులు. 52 వారాలంటే ఎంత? 1 ఇయర్, టోటల్ 1 ఇయర్ ఇదే పని. ఒకవేళ రాకపోతే వాళ్ళ ఇల్లు కాల్చేయటం, వాళ్ళ ఇంటిలో ఉన్న ఆడవాళ్ళని రేప్ చేయటం, లేకపోతే మర్డర్ చేయటం. ఇంత ఘోరాలు చూసి కూడా ఒక మహిళ అయి ఉండి ఆమె అక్కడ, అందుకే ఇంత రియాక్షన్ వచ్చింది బెంగాల్ ప్రజలలో. రెండోది జహాంగీర్ ఖాన్ అని ఇక్కడ ఫాల్టా కాన్స్టిట్యున్సీ, డైమండ్ హార్బర్ పక్కనే, కల్కట్టా ఈస్ట్లో వస్తుంది అది. ఫాల్టాలో వాడు ఓపెన్గా చెప్తాడు, 3 సార్లు ఎమ్మెల్యే జహాంగీర్ ఖాన్. ఏమంటాడు? నేను బంగ్లాదేశోని, అక్కడి నుంచి బతకటానికి వచ్చిన, నాకు సిటిజన్షిప్ కూడా లేదు, బట్ నేను ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచిన. ఇదంతా దీదీ చలవ వల్ల. ఇంత ఘోరమైన పరిస్థితులు ఉంటే ఇవన్నీ చూసే ఎస్ఐఆర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్లో. అందరూ ఏదో చెప్తున్నారు, 90 లక్షల ఓట్లు పోయినాయి, 27 లక్షల ఓట్లు పోయినాయి, ఆ 27 లక్షలే ఉంటే టీఎంసీ గెలిచి ఉండేది అనేది కరెక్ట్ కాదు. అది అందులో మీకు 67 లక్షల ఓట్లలో 30 లక్షల ఓట్లు హిందువులకు పోయినాయి.
అంటే డిస్ప్లేస్ అయిన వాళ్ళవి, పర్మనెంట్గా షిఫ్ట్ అయిన వాళ్ళవి, చనిపోయిన వాళ్ళవి, ఈ విధంగా పోయినాయి. ఈ 27 లక్షలు ముస్లిమ్స్ తీశారని అనటం కరెక్ట్ కాదు. ఎక్కడైతే షిఫ్ట్ అయిపోయినారు, పర్మనెంట్కి వెళ్ళిపోయి అట్లాంటి వాళ్ళే తీసేశారు. ఈవెన్ ఇఫ్ సపోజింగ్ అది కూడా లెక్కలోకి తీసుకుంటే ఆ 27 లక్షలకి కనుక నియోజకవర్గాల వారీగా విభజిస్తే 21 సీట్సే వచ్చిండే వాళ్ళకి. సపోజింగ్ టోటల్ 27 లక్షలు టీఎంసీకే వేసిన 21 సీట్లే యాడ్ అయ్యేవి. 80+21 ఎంత అవుతుంది? 101 అవుతుంది. అంటే అప్పటికి కూడా ఓడిపోతుంది కదా ఆమె. సో ఇదంతా ఏంటంటే ఒక ఫాల్స్ నెరేటివ్ క్రియేట్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి, ఇట్లాంటి ఉదాహరణలు ఎన్నో. రేపులు, మర్డర్లు అనేవి ప్రతి వారం జరుగుతాయి. ఎవ్రీ ఇయర్ 4000 రేపులు, 30 నుంచి 40 మర్డర్లు నిత్యం జరిగింది 15 ఏళ్లలో. ఎవ్రీ ఇయర్ 4000 రేప్స్. అమ్మాయిలు పోయి చెప్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వరు. రీసెంట్లీ చూసాం, ఇది కాళీఘాట్ పోలీస్ స్టేషన్లో డీసీపీ చంద్రనాథ్ సాహా ఎవరో ఉంది దాని పేరు, ఐపీఎస్ ఆఫీసర్ అండి. ఐపీఎస్ ఆఫీసర్ దగ్గర పోయి అమ్మాయిలు కనుక కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ తీసుకోకుండా ఆ అమ్మాయిని వీళ్ళు వాడుకునేవాళ్ళు పోలీస్ స్టేషన్లో. అంత ఘోరమైన పరిస్థితులు ఉండేవి. అందుకే అక్కడ ఇంత రియాక్షన్ వచ్చింది. హిందువులంతా ఐక్యమైనారు, హిందువులంతా ఓట్లు బయటకు వచ్చి ఓటేశారు. దాని అంతటి కారణం 2 లక్షల మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు గత 3-4 సంవత్సరాలుగా అండర్ గ్రౌండ్ పనిచేస్తున్నారు అక్కడ. ఎవరికి తెలియదు. అంటే వాళ్ళు ఎవరికి వ్యతిరేకం కాదు, హిందువుల ఇళ్లకు పోయి నిర్భయంగా బయటకు వచ్చి ఓటేయండి అని మాత్రమే చెప్పారు తప్ప ఇంకేదో డబ్బులు ఇచ్చో ప్రలోభ పెట్టో అట్లా ఏం జరగలేదు. జస్ట్ మీరు బయటకు వచ్చి ఓటేయండి, మీ ప్రాణానికి రక్షణగా మేముంటాం. ఇప్పుడు అక్కడ బీజేపీ రాకతోటి బంగ్లాదేశీలంతా కూడా భయపడి వాళ్ళు వలసెళ్ళిపోతున్నారు, వాళ్ళ దేశానికి వాళ్ళు పారిపోతున్నారు అని సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అసలు నిజంగా బంగ్లాదేశీలు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉందా స్వచ్ఛందంగా బీజేపీ ప్రభుత్వం అక్కడ ఏర్పడంగానే? లేదు, అట్లా కాదు. ఏదైతే ఇప్పుడు నేను కూడా చూశాను నిన్న మొన్న, స్వచ్ఛందంగా బంగ్లాదేశ్కి వెళ్ళిపోతున్నారు, భయపడి పారిపోతున్నారు అనేది కరెక్ట్ కాదు. అవి పాత వీడియోలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినావో మరి ఇక్కడి నుంచి అటుపోయినావో పాత వీడియోలు వైరల్గా అవుతున్నాయి. బహుశా అది అయిండొచ్చు ఇప్పటికీ. అయితే అద్విషా గారు ఒకటి ఏమన్నారంటే, మేము గెలిచిన తర్వాత ఖచ్చితంగా సిఏఏ అమలు చేస్తాము, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. తర్వాత ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో, ఇల్లీగల్గా వచ్చి వెస్ట్ బెంగాల్లో వచ్చి నివాసం ఏర్పరచుకొని ఇక్కడ మర్డర్లు, రేపులు, దొమ్మీలు, భూ కబ్జాలు, దందాలు చేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా వెళ్ళగొడతామని చెప్పాడు. అది డెఫినెట్గా జరుగుతుంది, జరగాలి కూడా. ఇప్పుడు మన దేశం వాళ్ళు పోయి పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో ఉంటా అంటే ఉండనిస్తారా? ఉండనియారు కదా. ఇది కూడా అంతే. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే పశ్చిమ బెంగాల్లో ఈ 15 ఏళ్ల పాటు దీదీ పరిపాలనలో చాలా విధ్వంసం జరిగిందని చెప్తా ఉన్నారు. మరి ఈ లా అండ్ ఆర్డర్ని ఎట్లా సెటరైజ్ చేస్తారు? ఎందుకంటే కొంతమంది ఒక పనికి అలవాటు పడ్డప్పుడు వాళ్ళు అదే దినచర్య చేస్తూ పోతుంటారు. సో ఇప్పుడు చాలా సెటరైజ్ చేయాల్సిన అవసరం ఉంది పశ్చిమ బెంగాల్లో మీరు చెప్పినట్టుగా. సో బీజేపీ ప్రభుత్వం ఎట్లా సెటరైజ్ చేసే అవకాశం ఉందంటారు? డెఫినెట్గా. ఎందుకంటే మనము ఎగ్జాంపుల్గా యోగి ఆదిత్యనాథ్ గారిని తీసుకోవచ్చు. ఆయన ముఖ్యమంత్రి కాగానే ఫస్ట్ చేసింది ఏంటి? ఈ కబ్జాదారులని, ఇల్లీగల్గా వచ్చిన బంగ్లాదేశ్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ గుండాగిరి చేసి, సమాజ్వాదీ పీరియడ్లో ఆజం ఖాన్, అతీక్ అహ్మద్ ఇట్లాంటి వాళ్ళందరినీ ముఖ్యమంత్రులే వాళ్ళని ప్రోత్సహించి ఈ కబ్జాలు, దందాలు, రేపులు ఇవన్నీ చేసేవాళ్ళు. యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత ఆయన లా అండ్ ఆర్డర్ని చేతిలో పెట్టుకొని మొత్తం కూడా వ్యవస్థను మార్చి ఈరోజు అక్కడేంటి అల్లర్లు జరగకుండా కంట్రోల్ చేశాడు. సేమ్ విత్ సువేందు అధికారి. ఇప్పుడే చూశాను నేను టీవీలో, అమిత్ షా గారు వెళ్ళారు, ఆ సువేందు అధికారిని అధికారికంగా ఆయనను అనౌన్స్ చేస్తున్నారు సీఎంగా అని తెలిసింది. డెఫినెట్గా ఆయన కూడా యోగి మోడల్ తీసుకొస్తాడు. అంటే అమిత్ షా గారు ఒక మాట అన్నారు, ఏమని? మేము కక్ష సాధింపు చర్యలకు పాల్పడము, ఎవరైతే నిజంగా అల్లర్లు చేస్తున్నారో, దొమ్మిలు చేస్తున్నారో, మర్డర్లు, రేపులు అటువంటి వాళ్ళని మటుకు చున్ చున్కే మారింగే. ఇదే భాష ఆయనది. చున్ చున్కే ఉన్కు పనిష్మెంట్ దిలాయింగే. లీగల్గా అందరినీ. ఇప్పుడు ఆర్జీకర్ హాస్పిటల్లో ఒక అమ్మాయిని, పీజీ స్టూడెంట్ని రేప్ చేసి చంపేస్తే టీఎంసీ గుండాలకి మమతా బెనర్జీ సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఆమె బాధపడుతుంది, నేను అప్పుడు తప్పు చేశానని. అట్లాంటివి కొన్ని వందలు వేలు, సంవత్సరానికి 4000 చెప్పాను కదా, ఇవన్నీ కూడా రియాక్షన్ అయింది. బట్ లా అండ్ ఆర్డర్ అనేది ఖచ్చితంగా కేంద్రం సపోర్ట్ ఉంటుంది. తర్వాత కేంద్ర బలగాలు కూడా కొన్ని రోజులు ఉంటాయి. అక్కడ ఏంటంటే బ్యాడ్ ఎలిమెంట్స్ చాలామంది ఉంటారు. ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చి వాళ్ళకి ఆధార్ కార్డు ఈమెనే ఇచ్చింది మమత, రేషన్ కార్డు ఆమెనే ఇచ్చింది,
పాస్పోర్ట్లు ఇప్పించుకుంది, అన్నీ చేసింది ఆమె. వాళ్ళు ఓటర్లు అయిపోయినారు. ఇప్పుడు ఒకసారి బయటికి వెళ్ళిపోగానే ఆమె కూడా మైండ్ అంతా ఇదైపోయింది ఆమె. కాబట్టి ఏదేమైనా మేము ఒక శాంతి కాముకులుగా కోరుకునేది ఏంటంటే బెంగాల్ అనేది 600 కిలోమీటర్, మీకు ఇంకోటి మనకు బార్డర్ 600 కిలోమీటర్స్ ఉంటుంది వెస్ట్ బెంగాల్కి మనకు బంగ్లాదేశ్కి. ఫస్ట్ అసెంబ్లీ ఎన్నికలలోనే బీజేపీ వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టారు, మీరు 600 కిలోమీటర్ల ల్యాండ్ మాకు వదిలేస్తే మా బీఎస్ఎఫ్ వాళ్ళు అక్కడ కాపలా కాస్తారు, మేము కంచె వేస్తాము, కాంపౌండ్ వాల్ కడతామని చెప్పి కూడా జరిగింది. బట్ ఈ 15 ఏళ్లలో ఆమె కాంపౌండ్ వాల్ కట్టడానికి అనుమతి ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం సిబిఐ మా దగ్గరికి రాకూడదని ఒక జనరల్ డినయల్ ఆర్డర్ పాస్ చేసింది ఆమె. ఎప్పుడు 2000 ఫస్ట్ టైం ఆమె అధికారంలోకి వచ్చినప్పుడు. సో ఇవన్నీ కూడా ప్రతికూల పరిస్థితులు ఉండే, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి హిందువులంతా ఐక్యతతో ఉన్నారు కాబట్టి అక్కడ గెలుపు సాధ్యమైంది. బట్ ఏదేమైనా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారాన్ని చేపట్టడానికి ముఖ్యమైనటువంటి అంశాల గురించి గోపాల్ శర్మ గారు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు. అక్కడ హిందువుల ఓటు బ్యాంకును నమోదు చేయించే ప్రయత్నం చేసింది, హిందువులు బయటకు వచ్చి ఓటేసే ధైర్యాన్ని కల్పించింది. అందుకే అక్కడ హిందువులు ఓటు వేయడం వల్ల బీజేపీ అధికారంలోకి వచ్చింది. సో గత 10-15 ఏళ్ల అరాచకానికి ఏదైతే నిరంకుశత ఉన్నదో, ఏదైతే అక్కడ ఉన్నటువంటి గూండాగిజీ, వీటన్నిటి కూడా ఒక ముగింపు పలికింది. భవిష్యత్తులో వాటన్నిటినీ కూడా రూపుమాపే విధంగా మరి మోదీ వ్యూహం అమలు కాబోతుంది. ఖచ్చితంగా యూపీలో యోగి ఏ విధంగా అయితే ఇంప్లిమెంట్ చేసిండో రేపు పశ్చిమ బెంగాల్ కూడా అదే స్థాయిలో ఇక్కడ అధికారం ఇంప్లిమెంట్ కాబోతుంది. ఖచ్చితంగా మరి బంగ్లాదేశ్లో అడుగు పెట్టకుండా పశ్చిమ బెంగాల్ అభివృద్ధి దిశగా దూసుకుపోయే విధంగా బీజేపీ ప్రభుత్వ పరిపాలన ఉండబోతున్నట్టు గోపాల్ శర్మ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం, మోడీ అనుకున్న కలలు పశ్చిమ బెంగాల్లో నెరవేరుతాయా, దీదీ చేసినటువంటి గతంలో చేసినటువంటి అవినీతి మార్గాలను నిజంగా తుడిచిపెట్టేటువంటి అవకాశం ఉందా, ఏం జరగబోతుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.